ఏబిఎన్ ప్రేక్షకులకు కూడాను నమస్కారం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పులతో కూడుకున్నటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని తీసుకొని రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఒక్క రూపాయి కూడా ప్రజలకు రైతులకు ఆశించకుండా రైతులు ఆయన మీద ఉన్న నమ్మకంతో 34,000 ఎకరాల భూమిని ఇచ్చి రాజధాని నిర్మాణానికి తోడ్పడ్డారో అదే విధంగా ఇప్పుడు కూడాను తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నారు రైతులు. అలాగే గతంలో ఆయనకి మీరు ఇందాక ప్రస్తావించారు ఎంతో తక్కువ టైమే అది ఎందుకు అయింది కూడా మనం ప్రస్తావించుకుందామని. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మించడానికి అంటే ఇప్పుడున్న భవనాలు ఏవైతే పరిపాలనకు అనుకూలంగా ఉన్నాయో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, మిగతా అన్ని భవనాలు 65%, 75%, 85% కంప్లీట్ అయింది. కానీ ఇవన్నీ కూడాను అతి తక్కువ కాలం అంటే 18 నెలల కాలంలోనే ఆయన కంప్లీట్ చేశారు. కానీ మిగతాది ఎంత 5 or 10%, 15% అంటే ఇన్కంప్లీటెడ్గా ఉన్న భవనాలను కూడా కట్టలేనటువంటి ఒక మాటలో చెప్పాలంటే అసమర్థత, ఆయన అసమర్థత జగన్మోహన్ రెడ్డిది. ఆయన అసమర్థతని కవర్ చేసుకోవడం కోసం 3 రాజధానులనే చెప్పి ఒక డ్రామా ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అమరావతి రైతులను త్యాగమూర్తులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అమరావతి రైతులను రోడ్డు మీద పడేసి అమరావతి మార్క్ ఉండకూడదు, చంద్రబాబు తాలూకా మానసపుత్రిక అమరావతి ప్రజా రాజధాని ఉండకూడదనా అసమర్థత నేను అనుకోవట్లా. మరి మీరే చెప్పండి. అసలు ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అనేది ఉండకూడదు అనేది ఒక పాయింట్ అయితే, రెండవది ఆయనకంత మేధస్సు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవరైనా సరే రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతుల్ని కనీసమైన ఆదరిస్తారు. ఈయనేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్ష కావచ్చు, మానసపుత్రిక అమరావతిని చంపేయడం కావచ్చు, అన్నిటికంటే నేనైతే ఏమంటానంటే ఒక దళిత బిడ్డగా దళితుల మీద కోపం. అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే ఎక్కడ దళితులు ఆర్థికంగా ఎదిగిపోతారో, దళితుల మధ్య ఉన్నటువంటి రాజధాని కాబట్టి దళితులు ఎప్పటికీ కూడా ఆయన ఓటు బ్యాంక్ చూస్తున్నారు కాబట్టి అక్కడ ఎదగకూడదు. కాబట్టి అమరావతి ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆయన అణగదొక్కేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాపం ప్రజలు ఒక్క ఛాన్స్ అన్ని అడిగారు అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించి ఆయనకి సీట్ని ఇచ్చినందుకు ఆయనకి అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో చేతగాక ఆయన మార్కు రాజకీయం ఏదైతే ఉందో, ఇది ఇందాక బాలకోట అని అన్నారు, పాకిస్తాన్తో పోల్చారు చూడండి, అలాగే ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని అన్నంత దారుణంగా అమరావతి రైతులే కాదు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసి ఆయన మార్కును ఆయన చూపించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే గతంలో కూడా ఎక్కడా కూడా డబ్బులు లేకపోయినా కూడా భూమిని రైతుల దగ్గర నుండి తీసుకొని చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా అమరావతి రాజధానిని కంప్లీట్ చేసి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుండి తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు. రైతులు కూడా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే మాకు ఆశలు చిగురించేయండి, ఖచ్చితంగా అమరావతి రాజధాని కళ ఈసారి ఆంధ్ర ప్రజల కళ అమరావతి నెరవేరబోతుందని అప్పుడే అనిపించింది మీకు? అంటే టైం లైన్స్ కూడా, ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు జరగకూడదు అంటే డిజైన్స్, నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషను, టైం లైన్స్, అది మనం 2 ఏళ్ళ 3 ఏళ్ళ 3.5 ఏళ్ళ మళ్ళీ ఎన్నికలు వచ్చే లోప ఇది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ అయిపోయిందండి. ఒక 6 నెలల్లోనే ఇక్కడ శాఖమూరులో ఆ పార్కులు, సెంట్రల్ పార్కులు నిర్మించడం కానివ్వండి, రిజర్వ్ అక్కడ బోటింగ్ ఏర్పాటుకి కానివ్వండి, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరుకొండ ఉంది కదండి, నీరుకొండలో జలాశయాలు నిర్మించడం కానివ్వండి, ఆ శాఖమూరులోనైతే పార్కులు నిర్మించుతున్నారని చెప్పాను కదండి, అవైతే 6 monthsలోనే కంప్లీట్ చేయాలనే లక్ష్యంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు. అన్నిటికి మించి వాళ్ళు ఏమన్నారని పచ్చడి పొలాలు అది ఇదని చెప్పి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో అంటారు కదా, వెనక వినయాలు ప్రదర్శించి మమ్మల్ని మోసం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జంగిల్ అమరావతిని ఒక అడవిమయం చేసి వెళ్ళిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే జంగిల్ని క్లియర్ చేసి ఏదైతే పచ్చదనాన్ని చూపించాలనుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు నర్సరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెట్లండి కిందకు వేర్లు పాకేసేసి ఆ కవర్లలో నుండి భూమిలోకి వేర్లు దిగిపోయినాయి. అలాంటి